12th వీక్ ఓటింగ్ మొత్తానికైతే క్లోజ్ అయిపోయింది అండ్ రిజల్ట్ అనేది ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళ చేతుల్లో ఉండేది. చాలా మోస్ట్ అవైటెడ్ రిజల్ట్ అన్నట్టుగా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు కదా ఈ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అనేది ఉంది. ఎవిక్షన్ పాస్ కూడా యూజ్ చేసేసారు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఎలిమినేషన్ పెట్టి తీరాల్సిందే, క్యాన్సిల్ చేసే అవకాశమే లేదు. అండ్ దానికి తోడు డేంజర్లో ఉన్నది కూడా మనం ఎప్పటి నుంచో వెళ్ళిపోతే బాగుండు అంటూ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారన్నమాట. 5గురిలో 4 అదే బ్యాచ్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ 4లోనే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి 4లో కూడా నిఖిల్, ప్రేరణ, ఫ్రాంక్లీ స్పీకింగ్ నిఖిల్ ఒక్కడికే కొంచెం స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. డౌట్ లేకుండా నిఖిల్ అయితే టాప్ లెవెల్ ఓటింగ్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోయే సమస్య లేదు. క్లోజ్ అయ్యే టైంకి 39% ఓటింగ్తో నిఖిల్ ఈజ్ ప్రెటీ స్ట్రాంగ్. సో తను ప్రస్తుతానికి ఏంటి, అసలు గ్రూప్ గేమ్ వద్దు అన్నారు కాబట్టి గ్రూప్ గేమ్ లాగా లేదు. తనైతే ఇప్పుడు రోహిణికి ఫేవరబుల్గా ఉన్నాడు, నేను పృథ్వీకి అగెయిన్స్ట్, వాళ్ళకి అగెయిన్స్ట్ అన్నట్టుగా అనిపిస్తున్నాడు. కానీ చూస్తేనేమో నిజంగా గ్రూప్ గేమ్ లేదంటావా, ఎక్కడో తేడా కొడుతుందేంటి అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. కొంచెం డిప్లొమాటిక్గా ఉంది. అండ్ ఇదే డిప్లొమసీ యష్మిలో కూడా మనం చూసాం. తను నిన్న రోహిణి గెలిచినప్పుడు లిటరల్గా హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు చాలా హ్యాపీగా ఉంది, హార్ట్ఫుల్గా నువ్వు గెలవాలి అది ఇది అన్నట్టుగా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, కానీ తను ఆ టాస్క్ టైంలో మటుకు రోహిణికి మాత్రమే పోసింది దాంట్లో ఆ స్కూప్స్ ఏదైతే లాస్ట్ ఆడిన టాస్క్లో. సో ఇలాంటివన్నీ చూస్తుంటే యష్మి గ్రూప్ గేమ్ ఆడుతుందా లేదా అన్నట్టుగా నిఖిల్ విషయంలో ఎలాగైతే మనకి డిప్లొమాటిక్గా అనిపించిందో యష్మి విషయంలో కూడా డిప్లొమాటిక్గానే అనిపించింది. సో నిఖిల్ ఎలాగో టాప్ లెవెల్ కంటెస్టెంట్ కాబట్టి ఆయన డిప్లొమసీ చూపించినా కూడా కొత్తగా ఆయనకి ఊడేది ఏం లేదు. కానీ యష్మికి ఖచ్చితంగా ఊడుతుంది, డౌట్ లేకుండా. యష్మి దారుణమైన డేంజర్లో ఈ వీక్ క్లియర్ కట్గా ఆమె ఉందన్నమాట. అండ్ దానికి తోడు సెకండ్ పొజిషన్లో చూసుకుంటే నబీల్ అయితే 26%తో మంచి ఓటింగ్తోనే ఉన్నాడు. క్లోజ్ అయ్యే టైంకి కూడా తనకి ఉండే ఓటింగ్ అయితే అలాగే ఉందన్నమాట. కానీ మెల్లిమెల్లిగా చూస్తుంటే ఈ ఓటింగ్ ఇంతకంటే దారుణంగా పడిపోయే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ అనేవాడు టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్. టైటిల్ రేస్లో ఒకప్పుడు ఉండే కంటెస్టెంట్ ఇప్పుడు నిఖిల్కి ఆమడ దూరంలో. 39 ఎక్కడ, 26 ఎక్కడ, ఏంటిది 13% డిఫరెన్సా? సో ఇది ఏమనిపించుకుంటుంది, నబీల్ ఈజ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ టైటిల్ రేస్ అన్నట్టుగా అనిపించాలా? సో ఇప్పుడు కేవలం నబీల్ టాప్ 5లో ఉంటాడు, టాప్ 3rd ప్లేస్లో ఉండే అవకాశం ఉంది అన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప గౌతమ్ నిఖిల్తో పోటీ పడే సత్తా ఉన్న ఓటింగ్ ఉంది అని చూపించే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏమాత్రం కనిపించట్లేదు. సో డౌట్ లేకుండా నబీల్ ఈజ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ టైటిల్ రేస్. దానికి తోడు ఇప్పుడు అదే పనిగా పృథ్వీ పాట పాడుతున్నాడు. పృథ్వీ నిన్న ఓడిపోయినప్పుడు పృథ్వీ కంటే ఎక్కువ ఈయనే ఫీల్ అవుతూ ఇప్పుడు రోహిణి గెలుచుకున్నందుకు సైడ్కి వెళ్ళి పృథ్వీ పక్కన కూర్చొని ఏదో మాడమొహం వేసుకొని కూర్చున్నాడు అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు పృథ్వీ బాధపడుతుంటే ఆయనే ఓడిపోయాడు కాబట్టి ఆయనకు బాధ ఉండదు అన్నట్టు ఎవరైనా అనుకుంటారు. కానీ నబీల్కి ఏంటి అంత బాధ? కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టుగా అంటారు కదా. ఇక్కడ కందకి దుడుతుంది, కత్తిపీటకి దుడుతుంది, ఏంటో మరి చాలా వెరైటీగా. ఇలాంటివన్నీ చేస్తుంటే ఏమనిపిస్తుంది, గ్రూప్ గేమ్ వద్దు మొర్రో అంటుంటే అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇదేదో బాగుంది, నేను కూడా వెళ్ళి వీళ్ళ దాంట్లో చేరుతా అన్నట్టుగా నబీల్ వెళ్ళి వాళ్ళ దాంట్లో చేరినట్టుగా అయిపోతుంది అన్నమాట. ఆయన ఉన్న గేమ్ని మరింత చెడగొట్టుకొని కంప్లీట్గా అలా అయిపోయాడు. సో నబీల్ ఈస్ గాన్ కేస్. ఇంకా మనం ప్రత్యేకంగా నబీల్ మీద శ్రద్ధ పెట్టి ఏదో ఓటింగ్ వచ్చేసి టైటిల్ రేస్లో ఉంటాడు అన్నట్టుగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. హీఈస్ గాన్ క్లియర్లీ. అండ్ 3rd పొజిషన్లో ప్రేరణ అయితే ఉంది. కానీ చూస్తుంటే ప్రేరణకి అంత సాలిడ్ ఓటింగ్ లాగా ఖచ్చితంగా సేవ్ అయిపోద్రా అనే ఫీలింగ్ అయితే లేవు. డౌట్ లేకుండా అటు యష్మి అండ్ పృథ్వీ కంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే బెటర్ ఓటింగ్ ఉంది. కానీ బెటర్ ఓటింగ్ అంటే మరీ 4-5% డిఫరెన్స్ ఏం లేదు, కేవలం 1% మాత్రమే అనుకున్నప్పుడు ప్రేరణకి బెటర్ ఓటింగ్ ఉండి దద్దరిల్లుతుంది, బీభత్సంగా పడుతుందని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ప్రేరణ ఈజ్ క్లియర్లీ ఇన్ డేంజర్ జోన్ అనమాట. సో ఈ 4 ఫ్రెండ్స్లో ఎవరైనా గ్రూప్ గేమ్ లేదు, సోలోగా ఆడుతున్నారు అని మనం ఇప్పుడు నమ్మేటట్టుగా ఉందా అంటే అది ఓన్లీ ప్రేరణది మాత్రమే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రేరణకి డౌట్ లేకుండా క్లియర్ కట్ క్లారిటీగా
తను గ్రూప్ గేమ్ వద్దు అంటూ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పాక తను లిటరల్గా ఫీడ్బ్యాక్ చాలా స్ట్రాంగ్గా తీసుకుని బాగా అగేన్స్ట్ అయిపోయింది. ముఖ్యంగా పృథ్వీకి నిన్న 2 స్కూప్స్ పొయ్యాలనుకుంటే తేజకు ఒక దాంట్లో పోసి ఇంకోటి కూడా తేజ దాంట్లో పొయ్యాలని చెప్పినా కూడా యూనో అది ఇంకా రూల్ సరిగ్గా వాళ్ళు బయటికి చెప్పకముందే ఈమె పృథ్వీ దాంట్లో ధనుమని పోసేసింది. ఎక్కడ డెసిషన్ మారొద్దో, ఎక్కడ పృథ్వీ దాంట్లో పోసే అవకాశం రాదేమో అని. అది ఆ కైండ్ ఆఫ్ ఇదైతే వచ్చింది కాబట్టి ప్రేరణ క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడట్లేదు అన్నట్టుగా అనిపించింది. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంకా ఆడియన్స్లో మంచి పేరే వచ్చేస్తాం, మంచి పేరు వచ్చి సేవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రేరణ ఈ వారానికి మటుకు సేవ్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది కాబట్టి పబ్లిక్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంది కాబట్టి. అండ్ ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించి యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు పోయినా కూడా, లేకపోతే ఇద్దరు పోయినా కూడా బంపర్ ఆఫర్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వీక్ లేరు కాబట్టి, ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. డబుల్ కాకపోతే సింగిల్ అయినా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా డెడ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరికి దారుణమైన ఓటింగ్ ఉంది, లీస్ట్ ఓటింగే ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ 10 to 12 ఆ ఓటింగ్ మధ్య ఇద్దరు ఊగిసలాడుతున్నారు అనమాట. అండ్ పృథ్వీ నిన్న చూపిన ఆ టాస్క్లో ఏ రేంజ్, లాస్ట్ మినిట్ వరకు తను పోరాడి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తన వల్ల కాక గివప్ అయితే ఇచ్చేశాడు. సో తను ఆ రేంజ్లో ట్రై చేసినందుకు డెఫినెట్లీ ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ చాలామంది అయితే రోహిణి విన్ అయినందుకు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ పృథ్వీ కూడా లాస్ట్లో ఇట్లా కంగ్రాట్స్ అని చెప్పి ఆయన కూడా ఓకే అన్నట్టుగా అనుకున్నారు, తను చాలా బాగా ఆడిందని. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పృథ్వీ కూడా తన ఎఫెక్ట్ అనేది బాగా పెట్టాడు కదా అంటూ తను ఎమోషనల్ అయిన విధానానికి చాలామంది కొంత సెక్షన్ ఆఫ్ పబ్లిక్ తన వైపు తిరిగి ఓట్లు వేయడం కూడా జరిగిందనమాట. సో లాస్ట్ మినిట్లో ఓటింగ్ అయితే పృథ్వీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఆ ఓటింగ్ తను సేవ్ చేసే లెవెల్లో ఓటింగ్ లేకపోయినా ఖచ్చితంగా యష్మితో ఈక్వల్ చేసిన ఇదైతే ఉందన్నమాట. 11% ఈచ్ ఇద్దరికి అన్నట్టుగా ప్రస్తుతానికైతే ఉంది. సో ప్రస్తుతానికే ఉంది, ఇంకా క్లోజింగ్లే. కానీ సో ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో పడ్డ ఓట్లు పృథ్వీని సేవ్ చేస్తే యష్మి బయటికి వెళ్ళిపోతాయి. లేదు అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం పృథ్వీకి మిస్ అయింది కాబట్టి మెగా చీఫ్ అవకాశం, నెక్స్ట్ టికెట్ టు ఫినాలే అవకాశం. ఇప్పుడు మెగా చీఫ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే డౌట్ లేకుండా ఇమ్యూనిటీ అనే అందరి మైండ్లో ఉంటుంది. సో పృథ్వీ లాంటి మన వీకెండ్ ఎపిసోడ్లో ఫ్యామిలీ వీక్లో ఏ ఒక్కరు కూడా ఆయన టాప్లో పెట్టలేదు కాబట్టి పృథ్వీ లాంటి వాడికి ఇమ్యూనిటీ వస్తే బాగుండు అని అందరూ అనుకుంటారు. పృథ్వీ కూడా అందుకే చాలా ట్రై చేశాడు, అది కుదరలే. నెక్స్ట్ ఇమ్యూనిటీ వచ్చే ఆస్కారం ఇంకేముంది బిగ్ బాస్లో అంటే నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే పెడతాడు, దానివల్ల డైరెక్ట్ ఫినాలే వెళ్ళిపోతాడు. అది ఒకే ఒక అవకాశం పృథ్వీకి టికెట్ గెలుచుకోవడానికి, ఇమ్యూనిటీ అండ్ డైరెక్ట్గా ఫినాలే వీక్కి వెళ్ళిపోవడానికి. సో దానికోసం పృథ్వీ బీభత్సంగా కష్టపడతాడు, కింద మీద పడి ఎలాగైనా గెలుచుకుంటాడు ఒకవేళ ఈ వారం ఉంటే. సో ఆ కైండ్ ఆఫ్ ఆనందం, ఆ కైండ్ ఆఫ్ కిక్ జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పృథ్వీకి బాగా ఈ వారం తనని సేవ్ చేసి ఆ టాస్కుల్లో తన ఏ రేంజ్లో రచ్చరచ్చ చేస్తాడో, ఏ రేంజ్లో ఇదే కైండ్ ఆఫ్ లొల్లి పెట్టుకుంటే డౌట్ లేకుండా దానివల్ల ఫుటేజ్ బాగా వస్తుంది, టీఆర్పీ బాగా వస్తుంది. ప్లస్ తను చీఫ్ అయితే ఎక్కువ మంది, చీఫ్ అంటున్నా ఈ టికెట్ ఫినాల్ గెలిస్తే ఎక్కువ మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అవ్వాలా అనే ఆ కోరిక అనేది ఇప్పుడు మెగా చీఫ్ విషయంలో పోయినా కూడా ఈ విషయంలో అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారా, భలే ఇట్లా సాధించుకున్నాడు కుర్రాడు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందంటూ ఈ యాంగిల్లో జనాలు దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి డిస్కస్ చేసుకుంటూ ఆబ్వియస్లీ టీఆర్పీ అనేది బాగా జనరేట్ అవుతుంది కాబట్టి తద్వారా అది మైండ్లో పెట్టుకుని బిగ్ బాస్ వాళ్ళు పృథ్వీని ఉంచి యష్మిని బయటికి పంపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాదు అనుకుంటే ఓటింగ్ పరంగానే చూసుకుంటే ఇప్పుడు యష్మికి యాక్చువల్లీ ఇప్పుడు నిఖిల్తో కంప్లీట్గా బాండింగ్ తెగిపోయినట్టే.
ఇంకా ప్రత్యేకంగా నిఖిల్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి లవ్ యాంగిల్ నడుపుద్దనే ఇదే లేదు. అది కంప్లీట్గా స్ట్రైక్అవుట్ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు యష్మితో ఇంకా బిగ్ బాస్లో పెద్ద పనేం లేదు. ఇంకా ఆమెను పెట్టుకొని ప్రత్యేకంగా ఏదో సాధించాల్సిన ఇదే లేదు. కాబట్టి యష్మిని పక్కన తొలగించడానికి ఇంతకు మించిన రైట్ టైం అయితే ఉండదు. కాబట్టి డౌట్ లేకుండా యష్మి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట ఈ యాంగిల్లో బిగ్ బాస్ ఆలోచిస్తే. సో రెండిట్లో ఏది బిగ్ బాస్ ఆలోచించి బయటికి పంపిస్తాడనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తే బాగుంటుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. నాకు తెలియగానే ఇమీడియట్గా అరౌండ్ 3 to 4 ఆ మధ్య అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి, మీకు ఆ పేజ్ దొరికేస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతాం అంటే వీడియోలో ఎక్కువ మందికి కనిపిస్తే మాస్తారు. 1 సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి. లైక్ కొట్టేయండి దయచేసి. బాయ్.